ప్రియమిత్రులందరకు నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో పవిత్రమైన జంతువు గురించి చెప్పాలనుకుంటున్నాను. హిందువులకు అతి పవిత్రమైనటువంటి జంతువు సాధు జంతువు. ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న జంతువు. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, అదేనండి ఆవు. ఆవు గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. తెలుసుకోవడమే కాదు, తెలియపరచాలి కూడా. నేటి యువతకు, విద్యార్థులకు ఆవు యొక్క ఆవశ్యకతను ఖచ్చితంగా తెలియపరచాలి. అతి ముఖ్యమైన విషయంగా కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆవు సకల దేవతల నిలయం. 33,000 కోట్ల దేవతల సమూహం. ఆవులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా చాలా ఉపయోగకరమైనది. మనిషి కంటే చాలా 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 విలువైనది ఆవు. అందుకే ఈ ఆవు యొక్క విలువకు, అంటే ఆ ఆవుకి విలువ కట్టలేం, అమూల్యం. చిన్నప్పుడు మనం పదాలు నేర్చుకునేటప్పుడు ఆ అమ్మ, ఆ ఆవు, అమ్మ ఆవు, ఆవు కూడా అమ్మ లాంటిదే. మరి ఆవు పులి కథ మనం వినే ఉంటాం, అందరూ విన్నాం కదండి, చిన్నప్పటి నుంచి వింటున్నాం. అంటే దాని యొక్క గొప్పతనం, అసత్యం ఆడకుండా, ఆడిన మాట తప్పకుండా, పులికి మాట ఇచ్చిన తర్వాత తన బిడ్డకు పాలు ఇచ్చి ఆవు వెడలింది. సత్యవాది, అసత్యం ఆడదు. అంటే పవిత్రమైన మనిషి ఇలా ఉండాలి, విలువలతో కూడుకున్న వ్యక్తి ఈ విధంగా ఉండాలి అని ఆవు ద్వారా మనం నేర్చుకుంటున్నామండి. పిల్లలకి ఆవు యొక్క గొప్పతనాన్ని కాకుండా ఆవు వ్యాసం రాసుకురండి అని చెప్తుంటాం కదా మనం. అప్పుడు వాళ్ళు గొప్పతనం రాస్తూ ఉంటారు. ఆవు హిందువులకు పవిత్రమైనది. హిందువులకే కదండి, మనుషులందరికీ పవిత్రమైందండి. కాకపోతే కొన్ని మతస్థులు దాన్ని వధించి గోవధ చేస్తున్నారు. ఎంత అమానుషం చూడండి. ఆవులో ప్రతి వస్తువు, ఆవు పాలు ఎంత శ్రేష్టమైనవి, ఎంత విలువైనవి, ఎంత ఆరోగ్యకరమైనవి. విటమిన్స్ ప్రకారం తీసుకున్నా, మినరల్స్ తీసుకున్నా అసలు అద్భుతమైన ద్రావణం కదండి ఇది. తల్లికి పాలు లేకపోతే బిడ్డకి పట్టేవి కూడా ఆవు పాలే. అలాంటి ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవి. అదేవిధంగా ఆవు మూత్రం, గోమూత్రం అంటాం, ఎంత విలువండి దానికి. అన్ని రోగాల సర్వరోగ నివారిణి అంటారు. అందుకే మీకు ఆయుర్వేదికలో మెడిసిన్ మందు ఇచ్చేటప్పుడు చూడండి, ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా గోమూత్రం ఉంటుంది. గోమూత్రాన్ని దాన్ని ప్యూరిఫై చేసి అందులో ఈ ముఖ్యమైనగా ఏంటంటే ఈ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అనే ధాతువులు కూడా ఉంటాయండి. అవి చాలా ఆరోగ్యకరం. మోకాల నొప్పులకు కానీ మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అందుకే గోమూత్రం విదేశీయులకు కూడా వాడుతున్నారండి, ఎగుమతి అవుతూ ఉంటుంది. మరి పిడకలు చేసుకుంటే ఆ పిడకలే కాకుండా దేవునికి ఉపయోగించే అగరబత్తుల్లో కానీ ధూపం పెట్టేది అన్నింటిలో కూడా మాకు ఈ యొక్క గోవు పేడ ఉంటుంది. ఎందుకంటే అది బ్యాక్టీరియా నివారించేది, ఆ పొగ కానీ ఏదైనా. ఆవు పేడ, అందుకే మన హైందవ స్త్రీలు ఇంటి ముందు కల్లాపు ఆవు పేడతో చల్లుతూ ఉంటారండి. చల్లి ముగ్గు పెడతారు. అంటే లోపలికి ఇంక ఏ విధమైన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపలికి రాదు. ఖచ్చితంగా ఇది నమ్మకం కాదండి, శాస్త్రీయంగా నిరూపించబడింది. అలాగే బయోగ్యాస్, ఆవు పేడ,
ఇలా ఆవులో ప్రతి వస్తువు కూడా చాలా చాలా ముఖ్యమైనవండి. ఆవు చనిపోయిన విలువైనదే. దాని చర్మం చెప్పులుగాను వివిధ వాయిద్యాలకు ఉపయోగపడే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనిషి కంటే విలువైందే కదండి. అలాంటి సాధు జంతువుని కొంతమంది హింసిస్తున్నారు, వధిస్తున్నారు. ఎంత పాపమో చూడండి. తప్పనిసరిగా ఏ మతస్థులో కూడా ఆవును వధించకూడదు. అది హైందవ ధర్మ ప్రకారం ఎంతో శక్తివంతమైనది. ఆ హైందవ ధర్మాన్ని కాపాడాలి. హైందవుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు. ఇలాంటి గొప్ప ఆవుని మనందరం పవిత్రంగా చూడవలసిన ఆవశ్యకత. ముఖ్యంగా ఆవు వెనుక భాగంలో తీసుకుంటే సూర్యకేతు అనే నాడి ఉంటుందండి. వెనుక భాగంలో మనకి నాడిలు ఉంటాయి కదండి. సూర్యనాడి, చంద్రనాడి, ముఖ్యమైనటువంటి సుషుమ్నా నాడి, ఇలా ఎన్నో నాడులు, జ్ఞాననాడులు ఉంటాయండి. అలాగే ఈ సూర్యకేతు అనే నాడి వాతావరణంలో ఉన్నటువంటి రేడియేషన్ తగ్గిస్తుందండి. తద్వారా వాతావరణాన్ని పరిపూర్ణంగా, చక్కగా, స్వచ్ఛంగా ఉండే విధంగా చేస్తుంది. మరి ఆవులో సకల దేవతలు ఉన్నారు, కొలువై ఉన్నారంటారు. ఆవు పాదాల్లో పితృదేవతలు ఉన్నారండి. ఆవు అడుగుల్లో ఆకాశగంగ, ఆవు స్తనాలలో చతుర్వేదాలు, 4 వేదాలు, భారతీయ వేదాల ప్రకారమే ఆవు చాలా పవిత్రమని చెప్పారు. అదేవిధంగా పాలు, పంచామృతాలు అన్నీ కూడా ఉన్నాయి. కడుపంతా కూడా కైలాసం. మరి ఆవు 2 కొమ్ముల మధ్యలో మనం తీసుకుంటే విష్ణువు బ్రహ్మ విష్ణువుడు, శిరస్సు భాగమున శివుడు. ఇలా అన్ని ప్రాంతంలో కూడా సర్వదేవతలు కూడా కొలువై ఉన్నారని కూడా మనం చెప్పచ్చు. అయితే మరి ప్రస్తుతం చాలా ఆవుల్లో జాతులు ఉండేవండి. ప్రస్తుతం కేవలం మనకి 3 జాతులే, 3 రకాలైన జాతులే కనబడుతున్నాయి. 1 సంకర జాతి, 2 జెర్సీ, 3 దేశవాళీ. సంకర జాతి, జెర్సీ పాలు ఎక్కువగా ఇస్తాయండి. సంకర జాతి అనగానే దేశీ ఆవులు, విదేశీ ఆవుల యొక్క సంకలనం వలన, క్రాస్ అవడం వల్ల, క్రాస్ బ్రీడింగ్ వల్ల ఆవు తయారయ్యి రెండింటి వల్ల ఒక హైబ్రిడ్ లాంటివి వచ్చి పాలు ఎక్కువగా ఇస్తుంది అనమాట. సంకర జాతి అంటాం. జెర్సీ ఆవులు మనం చెప్పనవసరం లేదు, ఎంత ప్రాముఖ్యమో. 20, 30, 80, అసలు రోజుకే 50 లీటర్లు కూడా ఇచ్చే ఆవులు ఉన్నాయంటారు. అందుకే లక్షల్లోనే వాటి విలువ ఉంటుంది. మరి దేశీ ఆవులు అంటే మన దేశంలో ఉన్న ఆవులు, అసలు ఈ సంకర జాతి కానీ జెర్సీ ఆవుల పాలు కంటే దేశీ ఆవుల యొక్క పాలే చాలా శ్రేష్టమైనవి, విలువైనవి. మరి ఈ పాలను మనం దైవానికి కూడా ఉపయోగిస్తాం కదండి. ప్రసాదానికి ఉపయోగిస్తాం, నైవేద్యానికి ఉపయోగిస్తాం, పాలాభిషేకానికి ఉపయోగిస్తాం. అలా అన్ని రకాలుగా కూడా ఆవు పాలను మనం ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా దేశీ ఆవులను పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అవి లేనప్పుడు ఎలాగో తప్పదనమాట. మరి ఈ దేశీ ఆవులు మనం తీసుకుంటే, దేశీ ఆవుల్లో ప్రస్తుతం 29 జాతులు ఉన్నప్పటికి కూడా దేశీ ఆవుల్లో కేవలం ఇప్పుడు 6 జాతులు, 6 రకాలు. అంటే మనకి సంకర జాతి, జెర్సీ జాతి, దేశవాళీ జాతి. సంకర జాతి అంటే చెప్పుకున్నాం మనం, దేశీయ విదేశీ ఆవులు కలయిక వల్ల ఏర్పడేది. జెర్సీ అనేది మనం విదేశీయుల నుంచి దాన్ని మనం దిగుమతి చేసుకునే ఆవులుగా మనం చెప్పొచ్చు. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులుగా, లక్షల మీద ఉండే ఆవులుగా కూడా చెప్పొచ్చు. ఈ రెండింటి క్రాస్ బ్రీడింగే మనకి దేశీకిని ఈ జెర్సీ క్రాస్ బ్రీడింగ్ చేసిన సంకర జాతి. మరి మూడోది మనకి దేశవాళీ ఆవులు మనం తీసుకుంటే, దేశవాళీ ఆవుల్లో 6 రకాల ప్రస్తుతానికి ఉన్నాయండి. 1 కపిల, విన్నాం మనం. 2 దయోని, 3 ఒంగోలు. ఒంగోలు అనగానే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, ముఖ్యంగా ఆవుల కంటే గిత్తలు.
4 పుంగునూరు. ప్రపంచంలోనే అతి చిన్న ఆవు పుంగునూరు 2.5 అడుగులే ఉంటాయండి అవి. గిన్నీస్ బుక్ రికార్డులో కూడా దాని పేరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 2.5 అడుగులు. 5 గిర్రె ఆవులు, ఇవి కూడా ఎక్కువ పాలిస్తాయి. 6 షాహియత్. ఈ షాహియత్ ఆవులు రాజస్థాన్, గుజరాత్లో ఎక్కువగా ఉంటాయండి. షాహియత్ ఆవులు, గిర్రె ఆవులు గుజరాత్లోనే ఉంటాయి. పుంగునూరు అనగానే మనకి చిత్తూరు జిల్లాలో పుంగునూరు పట్టణానికి చెందినవి. ప్రపంచంలోని చిన్న ఆవులు 2.5 అడుగులెత్తులోనే ఉంటాయి. ఒంగోలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆవుల కంటే గిత్తలు చాలా విలువైనవి. లక్షల మీద కోట్లు కూడా దాని విలువ అమూల్యంగా ఉంటుంది. అది అవి కూడా ఎక్కువ పాలిస్తాయి ఒంగోలు. ఇలా తర్వాత దయోని అంటే మహారాష్ట్రలో మనకి లాతూర్ ప్రాంతంలోని ఉన్నాయండి. అవి కపిల, పవిత్రమైనగా నల్లగా ఉంటాయి కపిల ఆవులు, చాలా చక్కగా. ఇందులో దయాని ఆవులు చాలా అందంగా ఉంటాయండి. ఇలా కపిల, దయోని, ఒంగోలు, పొంగునూరు, గిర్, సాహియత్. మరొక్కసారి వినండి. కపిల అనే ఆవులు అనేవి నల్లగా ఉంటాయి. దేశవ్యాప్తంగా కూడా కపిల ఆవులు ఉంటాయి. అక్కడక్కడ తెల్లని మచ్చట్లు కూడా ఉంటాయి కపిల ఆవులకి. 2 దయాని ఆవులు అందంగా ఉంటాయండి. ముఖ్యంగా మహారాష్ట్రలో లాతూరు ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. 3 ఒంగోలు జాతి ఆవులు మనకి ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లాలో ఉంటాయని మనకి అందరికీ తెలిసిన విషయం. 4 పుంగునూరు ఆవులు అనేవి చిత్తూరు జిల్లాలో పుంగునూరు పట్టణానికి చెందినవి. ఇవి కూడా చాలా విలువైన ఆవులు. 5 గిర్ ఆవులు ఎక్కువ పాలు ఇస్తూ ఉంటాయి, గుజరాత్. 6 సాహియత్, రాజస్థాన్, గుజరాత్ మధ్యలో ఉంటాయి. ఇవండి ఆవులు యొక్క రకాలు. మరి ఇలాంటి ఆవులు చాలామంది హీనంగా, కొంతమంది మాంసానికి ఉపయోగించే విధంగా, మాంసం కోసము వాటిని చంపేయడం, ఇలా చేయడం అనేది అమానుష్యమని ఖచ్చితంగా మనం చెప్పొచ్చండి. ఆవుని ఎప్పుడు మనం దైవంగా భావించాలి. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఆవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే పాపాలన్నీ మటుమాయమని కూడా మనకి హైందవ ధర్మం ప్రకారం నమ్మకం ఉందండి. నమ్మకం వాస్తవం కూడా కావచ్చు. ఆవు యొక్క మూవు క్రింద ఉన్నటువంటి దాన్ని ఒక్కసారి మనం మూపురం అంటే పైన ఉన్నది మూపురం, దాన్ని ఒక్కసారి నిమిరుతూ ఉంటే ఎంతో హాయిగా ఉన్నట్టు ఉంటుంది, మనకి ప్రశాంతం ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా గృహప్రవేశాలు చేసినప్పుడు చూడండి, ఆవుని తప్పనిసరిగా ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అలా విధంగా గోమూత్రాన్ని ప్రతి మూల చల్లుతూ ఉంటారు. అంటే బ్యాక్టీరియా అన్నీ పోయే విధంగా. ఆవు అడుగు పెడితే లక్ష్మీదేవి అడుగు పెట్టిందని భావన, లక్ష్మీ కటాక్షం వస్తుందని భావన. వాస్తవం కూడా అయి ఉండొచ్చు. ఇలా ఏ దిశగా చూసుకున్నా పవిత్రమైన సాధుజంతమైన ఆవుని హింసించి, వధించి, దొంగచాటుగా ఎక్కడికో తీసుకెళ్ళి వాటిని చెరసాల్లో బంధించి చంపి వాటి మాంసాన్ని ఎగుమతి చేయడం అనేది చట్టరీత్యా నేరం. అలాంటి వారిని చాలా కఠినంగా శిక్షించాలని కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇలాంటి పవిత్రమైన ఆవును మనందరం కూడా తెలియపరచాలండి. మనం తెలుసుకోవాలి, మన తర్వాత తరాల వారికి తెలియపరచాలి, ఇతర మతస్థుల వారికి కూడా తెలియపరచాలి. ఆవు గొప్పతనం, ఆవుని హింసిస్తే ఎంత పాపం, అది ఎంత విపరీతమైన ధోరణిలో ఉంటుంది, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది వారికి తెలియపరిస్తే వారు వధించడం కూడా మానుకుంటారండి. ఈ విధంగా మన ఆవు యొక్క విశిష్టతను మనం తెలియపరచాలి. ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పేది ఏంటంటే, మీరు ధనవంతులు అయ్యారనుకోండి, ఆవుకు మేత ఇవ్వండి, గోశాలలు పెట్టండి. బాగా డబ్బు ఉంది, ఆ డబ్బుని ఏం చేయాలంటే ఆవులకి మేత ఇవ్వండి. కొంతమంది పేదవారు మేత ఇవ్వలేరు, మీరు మేత ఇవ్వండి. కొంతమంది ఏం చేస్తారంటే సాలలు కూడా ఉండవు, వాటికి సాల వేయించండి. మీరు పోలీస్ అధికారి అయితే ఖచ్చితంగా కూడా ఆ గోవులను రక్షించండి. ఆ ప్రాంతానికి వెళ్ళి, కలేబా ప్రాంతం అంటాం చూస్తాం, ఆ ప్రాంతానికి వెళ్ళి
ఖచ్చితంగా మీరు ఆ చట్టరీత్యా రక్షించండి. మీరు న్యాయవాది అయితే గో సంరక్షణ కోసం పోరాటం చేయండి, వాదించండి. ఎక్కడ హింస జరిగితే అక్కడ హింస ఆపే విధంగా వాదన చేయండి. అదే మీరు వైద్యులైతే ఖచ్చితంగా ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, వాటి యొక్క ఆ పదార్థాల యొక్క శ్రేష్టాన్ని, అందులో ఉన్నటువంటి విలువల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియపరచండి. అదేవిధంగా అవి వ్యాధిగా ఉంటే వాటిని వైద్యం రూపంలో చక్కటి మందులు ఇచ్చి రక్షించండి. మరి మీరు ఉపాధ్యాయులైతే, నేను ఉపాధ్యాయునే కదండి, ఉపాధ్యాయులైతే విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు, యువతకు, అందరికీ దాని ప్రాముఖ్యతను తెలియజేయాలండి. అదే నేను చేస్తున్నది ఇప్పుడు. నా పాఠశాలలో నేను ఆ విద్యార్థులందరికీ కూడా ఆవు యొక్క ఆవశ్యకతను చెబుతూ ఉంటాను. ఆవు వ్యాసాన్ని రాయిస్తుంటాను. ఆవు విలువల్ని, ఆవు యొక్క ఏమేమి వస్తాయి, ఏ ఆవు వాళ్ళ ఉపయోగాలేంటి, ఏ వస్తువులు మనం వాటి ద్వారా మనం సేకరించవచ్చు, ఇలాంటివన్నీ ఎన్నో చెబుతూ ఉంటాను. ఇప్పుడు కూడా ఈ విధంగా యూట్యూబ్ ద్వారా కూడా ఆవు యొక్క విశిష్టతను అందరికీ, ఎంతమంది చూస్తే అందరికి కూడా తెలియవలసింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా షేర్ చేస్తారంటప్పటికీ ఆలోచన వచ్చి తప్పనిసరిగా మన ఛానల్ మొదటిసారిగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్స్ తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ ఇంకా పటిష్టంగా అవుతుంటుంది. మన అభిమానులందరూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా చేయండి. పాత ఛానల్లో చేశారేమనుకుంటాను, ఒకసారి చెక్ చేయండి. ఇది జామీ సుబోధ. ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను. చివరి వరకు చూడండి. ఉపాధ్యాయులైతే ఖచ్చితంగా మీరు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యువతకు కూడా మీరు తెలియజేయండి. మరి మీరు రైతులైతే సేంద్రీయ వ్యవసాయాన్ని ఖచ్చితంగా చేయండి. రసాయన ఎరువులు వాడనివ్వకండి. సేంద్రియ ఆవు పేడతోని, ఆవుకి సంబంధించినటువంటి ఆ గోమూత్రంతో తయారైన యొక్క మట్టిని అన్నీ కూడా వాటి ద్వారా అది గడ్డి తినేసి ఆ గడ్డిని ఇక్కడ మూత్రం పోస్తుంటుంది. ఆ మూత్రం వల్ల అది కుళ్ళి చక్కటి ఎరువుగా ఏర్పడుతుంది. పేడ వల్ల ఎరువుగా ఏర్పడుతుంది. వాటి ద్వారా వ్యవసాయం చేయండి. వాటి ద్వారా వ్యవసాయం చేయడం వల్ల పంట పుష్కలంగా పండడమే కాకుండా మంచి బలమైన ఆహారం వచ్చే పంట కూడా వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు రైతులైతే సేంద్రియ ఎరువులనే వాడండి. అదేవిధంగా మీరు ముఖ్యంగా రాజకీయ నాయకులైతే గోవధను నిషేధించే చట్టాన్ని ఖచ్చితంగా అమలుపరచండి. ఎవరైనా, ఏ మతానికి చెందిన వారైనా దాన్ని అతిక్రమిస్తే శిక్షించండి మీరు రాజకీయ నాయకులైతే. అదేవిధంగా మీరు పాత్రికేయులు అయితే ఆవు వల్ల ఉపయోగాలను పత్రికల ద్వారా వివరించండి. ఇలా మీరు ఏ వృత్తిలో ఉన్నా ఖచ్చితంగా మీ యొక్క ఆ విధి ధర్మాన్ని పాటించి ఆవు యొక్క సంరక్షణకు పాటుపడండి. ఆవు ఉంటే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. భారతదేశానికి వెన్నెముక రైతు అంటాం కదండి. రైతుకి వెన్నెముక ఎవరు? ఆవు. రైతుకి పొలం లేకపోయినా ఆవు ఉంటే చాలండి. ఆవు ద్వారా ఆవుని చక్కగా సంరక్షించుకొని ఆ పాలు ద్వారా ఆ పాలు అందరికీ కూడా పంపిణీ చేసి దాని ద్వారా బ్రతుకుతూ ఉంటాడు. తద్వారా ఆవు యొక్క పాలుని, ఆ మూత్రాన్ని, పేడను అనేక విధాలుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఆవు అన్ని విధాల ఉపయోగకరమని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి ఆవు ఖచ్చితంగా ఒక పవిత్రమైనదే కాకుండా చాలా విలువైనది అని ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. విదేశీయులు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతిదీ దిగుమతి చేసుకుంటున్నారు. ఆవు పాలని కానీ, ఆవు నెయ్యిని కానీ, ఆవు మూత్రాన్ని కానీ ప్రతిదాన్ని కూడా దిగుమతి చేసుకుని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మనం వాటిని తిరస్కరిస్తున్నాం. ప్యాకెట్ పాలు కొనుక్కుంటున్న ప్యాకెట్ పెరిగి తింటున్నాం. అంటే ఆవు పాలు సహజంగా గేదె పాలు కంటే శ్రేష్టమైనవండి. కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. పలచగా ఉన్నప్పటికీ కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా చక్కగా
గేదె పాలు అంటే అరగవండి. ఈ ఆవు పాలు చక్కగా అరిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఆవు పాలు అనేవి గేదె పాల కంటే శ్రేష్టమైనవి. సకల రోగ నివారిణి కూడా ఆవు పాలు. ఇలా అనేక విధాలుగా కూడా మనం ఆవు యొక్క గొప్పతనాన్ని, ఆవు యొక్క విలువైన ఆ విశేషాలను కూడా మనం అందరికీ తెలియపరచాలి. మరి మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు మీ అందరూ చూశారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూడడమే కాదండి, మన ఛానల్ జామీశ్వర బోధను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూస్తూ ఉంటారు. మీరు 10 మంది చేశారనుకోండి, వారో ఒక 10 మందికి అలా 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 చేస్తూ ఉంటే ఈ వీడియో ఎక్కడికో వెళుతుంది. తద్వారా ఆవు యొక్క విశిష్టత, ఆవు యొక్క గొప్పతనం, ఆవుని సంరక్షించే విధానం మొత్తం అంతా ఉపయోగపడుతుందండి. భారతదేశానికి మనం ఎంత సేవ చేసిన వారుతో చూడండి. ఒక విషయం మనం షేర్ చేయడమే. ఇందులో ఏముందండి, నేను ఆవు యొక్క విశిష్టం చెప్పాను, మీరు విన్నారు, అందరికీ షేర్ చేశారు. వారు విన్నారు, వారు షేర్ చేశారు. ఇలా ఆవు యొక్క గొప్పతనం భారతీయులందరికీ తెలియడమే కాకుండా విదేశీయులు కూడా తెలుసుకుంటారు. ముందు మనం తెలుసుకోవాలి. మన భారతీయ ఆవును మనం కాపాడుకోవాలి. హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి. హిందువుల యొక్క పవిత్రమైన ఆవును మనం కాపాడుకోవాలి. ఆవు అమ్మతో సమానం. అమ్మలాంటి ఆవును మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఎవరైనా వధించడానికుంటే మన శిక్ష పడే విధంగా మనం చూడాలి. ఏ మతస్థులైనా ఖచ్చితంగా ఆవును వధించకూడదు. ఇలా అంటే అన్ని విషయాలు కూడా మీకు వివరించడం, తద్వారా మీరు తెలుసుకోవడం, షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి వీడియోను, అందుకే అంటారు మంచి సినిమాలను ఆదరించండి, మంచి వీడియోను కూడా ఆదరించండి. మరి మంచి వీడియోని మీరు ఎప్పుడైతే ఆదరిస్తారో ఇంకా మంచి మంచి వీడియోలు, సమాజానికి ఉపయోగపడే వీడియోలు, సమాజానికి ఉపయోగపడే మెసేజ్, సందేశం, ఇవన్నీ నా ద్వారా జామీ సుబోధ ద్వారా మీకు అందిస్తాను. మరి ఈ యొక్క ఆవుకి సంబంధించినటువంటి ఈ మెసేజ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్పవసరం లేదు, షేర్ చేయండి. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.